సక్సెస్ఫుల్ గా మార్కెట్ అయితే వచ్చేసినాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు another వీడియో. సో బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? చికెన్ తీసుకురావడానికి. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ చేయడానికి చికెన్ వెజిటేబుల్స్ పట్టుకొని రావడానికి వెళ్తున్నాం. ఎస్, ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఏ టైంకి వెళ్తున్నాం? 12 అవుతుంది. 12 o'clock వెళ్తే చికెన్ తీసుకురావాలి, అన్ని వెజ్జెస్ తీసుకురావాలి, తర్వాత దాన్ని మ్యారినేట్ చేయాలి, తర్వాత ఒక మినిమమ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచాలి, తర్వాత ప్రాసెస్ స్టార్ట్. ఇదంతా కుకింగ్ అంతా తినేసరికి 2-3 అవుతుంది. అలా అవుతుంది. మేమే లేట్ చేసామని సక్సెస్ఫుల్ గా మార్కెట్కి అయితే వచ్చేసినాం. సో చూడాలి, ఇప్పుడు వెజిటేబుల్స్ పట్టుకొని తీసుకొని పోవాలి. ఉల్లిపండు చేయాలా? ఉల్లిపండు, మెంతల కూర, బచ్చల కూర, నల్లగా వస్తుంది కంపల్సరీ. దీనా వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. A few moments later. ఇంటికి వచ్చేసి ఇలా బిర్యానీ రైస్ అది రైస్ ఫస్ట్ సోక్ చేసుకున్నాం, వాష్ చేసుకుని సోక్ చేయాలి. దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సఫిషియంట్ ఆయిల్ తీసుకుంటున్నాం అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేద్దాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అవుతున్నాయి. చిల్లీ పౌడర్ మీ స్పైస్ లెవెల్ని బట్టి, సాల్ట్, కొత్తిమీర పౌడర్, కొరియండర్ పౌడర్, గరం మసాలా, స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ సో హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు వేసేసుకుంటున్నాం. పెరుగు యాడ్ చేస్తున్నాం. ఇంకా సో ఇది 1 kg ఆఫ్ చికెన్, 1 హోల్ లెమన్ వెండేస్తున్నాం. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది, దాంట్లోనే గీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో చిల్లీస్, మా బాబు ఆయిల్ పడుతుందో. చికెన్ వీలైతే హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకుంది మినిమమ్. అసలు యాక్చువల్గా అయితే ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా జ్యూసీగా ఉంటుంది, టెండర్గా ఉంటాయి చికెన్ పీసెస్. సో ఇది నట్మేగ్ అన్నమాట, దీన్ని క్రియేట్ చేసి వేసుకుంటున్నాం. కొంచెమే యాడ్ చేయాలి. హోల్ మసాలా అన్నీ వేసేసుకోవాలి. వాటర్లో లెమన్స్ ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ డీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాయిలింగ్ వచ్చినాక రైస్ యాడ్ చేయాలి. పుదీనా కూడా వేసుకున్నాం. సో ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయా. సో 1 whole spoon ఆఫ్ సాల్ట్. రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది కుంకుమ మిల్క్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో అది యాడ్ చేసుకున్నాం.
కలర్ కోసం. కలర్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఇంకా పుదీనా. గీ కూడా యాడ్ చేస్తున్నాను. బిర్యానీలో గీ ఫ్లేవరే చాలా బాగుంటుంది. క్యాప్ పెట్టేసుకుంటున్నాం. ఇలా పెట్టేసుకొని దానిపైన మీ ఇంట్లో ఉన్న వెయిట్ ఎక్కువ ఏది ఉంటే అది దానిపైన పెట్టేసుకోండి. 15 minutes later. అయిపోయింది రో బిర్యానీ. పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసావా? Yeah.